వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఉత్తరప్రదేశ్లో రోజు రోజుకు మహిళలపై దాడులు ఎక్కువయ్యాయి. ఒంటరి మహిళ కనిపిస్తే చాలు కామాంధులు రెచ్చిపోతున్నారు. అత్యాచారం చేసి ఆపై హత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా 2 రోజుల క్రితం ఇంటర్వ్యూకి వెళ్లిన ఓ మహిళ మామిడి తోటలో శవమై కనిపించడం తీవ్ర కలకలం రేపింది. లక్నోలో జరిగిన ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీస్ యంత్రాంగం చివరికి జనాలు శబాష్ అనిపించేలా చేశారు. నిందితుడికి సరైన శిక్ష పడిందని సంబరపడుతున్నారు. మరి ఆ నిందితుడు ఏం చేశాడు, అతన్ని ఎలా శిక్షించారో మీరే చూడండి. అయోధ్యకు చెందిన ఓ 32 ఏళ్ల మహిళ బుధవారం ఉదయం వారణాసిలో ఓ ఇంటర్వ్యూ కోసం వెళ్లింది. అక్కడ ఇంటర్వ్యూ ముగిసిన తరువాత చిన్హాట్లోని తన సోదరుడి ఇంటికి ఆటోలో బయలుదేరింది. అయితే ఆటో డ్రైవర్ ఆమెను దారి మళ్లించి మలీహాబాద్ వైపు తీసుకువెళ్లాడు. ఈ విషయాన్ని లొకేషన్ ద్వారా సోదరుడికి తెలియజేసింది ఆ మహిళ. తన సోదరి కిడ్నాప్ కు గురైందని తెలుసుకున్న అతను వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా మలీహాబాద్ లోని ఓ మామిడి తోటలో బాధితురాల్ని అపస్మారక స్థితిలో గుర్తించారు. వెంటనే ఆమెను కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీకి తరలించారు. కానీ వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. మహిళను గ్యాంగ్ రేప్ చేసి హత్య చేసినట్లు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైంది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. అజయ్ ద్వివేది అనే ఆటో డ్రైవర్ అతని సోదరుడితో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు గుర్తించారు. అజయ్ ద్వివేదిపై గతంలోనే 45 కేసులు నమోదు కాగా ₹1,00,000 రివార్డు కూడా ఉంది. దీంతో 3 ప్రత్యేక బృందాలు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే శుక్రవారం నాడు అజయ్ ద్వివేది దాక్కున్న చోటు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకోగా నిందితుడు పోలీసులపైనే దాడికి ప్రయత్నించాడు. పరిస్థితి చేజారిపోవడంతో పోలీసులు కాల్పులు జరిపారు. పోలీసుల ఎన్కౌంటర్లో అజయ్ ద్వివేది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. जैसा कि आपको जानकारी है कि आज सवेरे ही इस जो मलिहाबाद में एक महिला की लाश मिली थी, उसका जो है एक मुख्य आरोपी था, वो जिसका नाम दिनेश था, वो गिरफ्तार हुआ था। और जो उसमें एक और आरोपी था, जो उसका भाई है, वो मौके से फरार हो गया था। तब से मलिहाबाद पुलिस लगातार बॉम्बिंग ऑपरेशन चला रही थी और उसमें मलिहाबाद में उसके साथ जो सेंट्रल क्राइम ब्रांच की टीम है, पुलिस कमिश्नरेट की और इसके साथ ही इंस्पेक्टर मलिहाबाद और इंस्पेक्टर ठाकुर, उनकी सबकी टीमें इसमें लगी हुई थी। लगातार कम्बिंग चल रही थी। इसी बीच करीब 9:30 बजे के आसपास ये सूचना मिली कि ये आज अंधेरे का फ़ायदा उठा के रात में हथगोई कर हुआ। ये आपको जानकारी होगी कि 18 तारीख की बात है। उसमें देर रात एक महिला जो बनारस से लखनऊ आई थी और उसने अपने भाई को आलमबाग बस स्टेशन से फ़ोन किया था कि वो चिन्हट में उसके घर आ रही है और टेम्पो पर सवार हो गई है। कुछ देर बाद फिर उसका फ़ोन स्विच ऑफ हो गया और उसके बाद उसकी डेड बॉडी जो है वो यहाँ पर मलिहाबाद जब पुलिस ने इसमें खोजबीन शुरू की तब उसमें एक व्यक्ति जो सवेरे गिरफ्तार हुआ, दिनेश नाम का, और उसके बाद उसका ये दूसरा भाई अभी जो जानकारी हुई है, अभी उसको शायद समझ फायर लगे हैं। अभी हम लोग जा रहे हैं, उसके द्वारा भी कई फायर किए गए पुलिस पार्टी पे और उसको इलाज के लिए। అజయ్ ద్వివేది ఎన్కౌంటర్ లో చనిపోగా అతని సోదరుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుపై పూర్తి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే నిందితుడిని ఎన్కౌంటర్ చేసి సరైన శిక్ష విధించారంటూ జనాలు అభినందిస్తున్నారు. ఇలాంటి దారుణాలకు పాల్పడే కిరాతకులకు కోర్టులు విచారణలు అంటూ సమయం వృధా చేయడం కంటే ఎన్కౌంటర్ చేసి బాధితురాలి కుటుంబానికి సరైన న్యాయం చేశారంటూ అభిప్రాయపడ్డారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.